వెల్కమ్ టు టీజే న్యూస్. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పండుగలాగా కొనసాగుతుంది. ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు చీరలు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా చీరలు పంపిణీ జరుగుతుంది. శనివారం శ్రీరాంపూర్లో చీరల పంపిణీ ప్రక్రియకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ శ్రీకారం చుట్టారు. శనివారం, ఆదివారం 2 రోజులు నస్పూర్ పురపాలక సంఘంలో చీరలు పంచగా సోమవారంతో నస్పూర్లో చీరల పంపిణీ ముగుస్తుంది. మంచిర్యాల, హాజీపూర్, లక్షట్పేట, దండేపల్లి మండలాల్లో చీరల పంపిణీ జరుగుతుంది. నియోజకవర్గం వ్యాప్తంగా 1,00,000 చీరలు పంపిణీ చేసేలా ప్రేమ్సాగర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారు. 10 ఏళ్లు చీరలు పంపిణీ చేస్తామని ఇప్పటికే ప్రేమ్సాగర్ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు, సురేఖలు మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినంకు ఆడబిడ్డలకు చీరలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. అధికారంలో లేకున్నా బతుకమ్మ, రంజాన్ తోఫా నిరాటంకరంగా నిర్వహించామని తెలిపారు. నుండి బతుకమ్మ పండుగ సందర్భంగా మన నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా ఏదైనా ఒక కానుక ఇద్దామని చెప్పేసి ప్రేమ్సాగర్ రావు గారు, అంటే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక అన్నలాగా నేను ఆదుకుంటాను అన్న భరోసా కల్పించడం కోసం మన నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక చీర అనేది కానుకగా ఇస్తున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ చీరలు మనం కానుకగా ఇవ్వడం ఇది 6వ సంవత్సరం. నిజానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టింది 8 సంవత్సరాల కింద. అయితే ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క మహిళకు కూడా మనం చీరను కానుకగా ఇస్తున్నాం. ఈ రోజు మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న మహిళలు కొత్తగా కార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరితో కలిపితే దాదాపు 1,00,000 మందికి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం మేము ఉన్నంత కాలం మీకు చీరలు ఇవ్వడము, ఈ కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ముఖ్యంగా నేను నస్పూర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. పోయిన ఎలక్షన్లలో ప్రేమ్సాగర్ రావు గారిని భారీ మెజార్టీతో గెలిపించింది మన నస్పూర్ వాళ్ళే. ప్రేమ్సాగర్ రావు గారికి 66,000 పైచిల్కు మెజార్టీ వస్తే అందులో 21,000 మెజార్టీ మన నస్పూర్ నుండే వచ్చింది. ఇది ఇంకా ప్రేమ్సాగర్ రావు గారి బాధ్యతను ఇంకా ఎక్కువ చేస్తుంది. మేమున్నంత కాలం మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఇవాళ తెలంగాణ పరిస్థితి, నిన్న కొంతమంది అన్నారు, అంటే వివిధ వాళ్ళ అక్కడున్న సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణలో ఈ రోజు గవర్నమెంట్ దగ్గర అసలు ఎట్లాంటి నిధులు అనేవి లేవు. గత 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ నాయకులే రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టడం జరిగింది. ముఖ్యంగా నస్పూర్ విషయానికి వస్తే ఇక్కడ కనీసం చెత్త బండి తీసుకెళ్లడానికి, చెత్త తీసుకెళ్లడానికి వచ్చే బండ్ల డీజిల్ పోయించడానికి కూడా నస్పూర్ మున్సిపాలిటీలో పైసలు లేవు. అయితే ప్రేమ్సాగర్ రావు గారు అంటే వేరు సోర్సెస్ ద్వారా ఇక్కడికి ఫండ్స్ అనేటివి తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు ఇక్కడ ప్రతి ఒక్కటి మీ అందరికి ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ నెరవేర్చడం కోసం ఆయన పనిచేస్తున్నారు. ఎలక్షన్లు అయిన తెల్లవారి నుండి కూడా మనం అంతకుముందు రోడ్లలో మనకు కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది. అట్లనే ఊరు బయట ఎక్కడో మెటర్నిటీ హాస్పిటల్ మన ప్రసూతి దవాఖాన కట్టిండ్రు. దాన్ని కూడా కొత్త హాస్పిటల్ మంచిర్యాలలో ఐపీ స్థలంలో హాస్పిటల్ కట్టడానికి కూడా మనకు జీవో రావడం జరిగింది. ఇంకా మిగతా రైతులే కానీ మిగతా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు సామాన్య ప్రజలకు న్యాయం చేయడం కోసమే పనిచేస్తున్నాం. అట్లనే సింగరేణి భూముల పట్టాల గురించి కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకి తప్పకుండా ముఖ్యమంత్రి గారితో, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఆ సింగరేణి పట్టాలకి భూముల ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లనే ఈ సంవత్సరం ఒక 3,500 ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం, దానికి నిధులు కూడా సమకూర్చుకోవడం జరిగింది. ఆ ఇల్లు రాగానే కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 3,500 ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది.